మద్యం దుకాణాలు ప్రైవేటే కాబట్టి దాని మీద సంపాదన ఉంటుంది. ఇదివరకు ప్రభుత్వం నడుపుతున్నటువంటిప్పుడు సంపాదన ఉండదు, ప్రైవేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా సంపాదన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అప్పుడు ప్రైవేట్గానే ఉంది, ఇప్పుడు ప్రైవేట్గానే ఉంది. అయితే మొదట్లో ఒక 25 లక్షలు పెట్టుబడి పెట్టాం కదా, ఓ 1 లక్ష లాభం వస్తే చాలు అనుకుంటారు. ఆ తర్వాత లక్షేనా అనిపిస్తుంది. అద్దెలు, జీతాలు, కరెంట్లు ఇవన్నీ పోతే మనకు మిగిలేది ఏంది? 10,000 20,000 దానికోసం మనం చేయాలా అన్నటువంటిది బిగిన్ అవుతుంది. మరి ఎట్లా అంటే అడ్డదారులు తొక్కాలనిపిస్తుంది. ఈ అడ్డదారులు ఎలా అంటే కల్తీ మద్యం అయితే కుదరదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా కాన్సెప్ట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైంది ఏంటంటే, ట్యాక్స్ లేని సేమ్ బ్రాండ్స్ మద్యం ఎక్కడ దొరుకుతుంది అంటే గోవాలో దొరుకుతుంది. అక్కడ నుంచి మద్యాన్ని కార్టలో ఏది పెద్ద పెద్ద దాన్ని ఏమంటారు ట్రక్కులలో కానీ లేకపోతే కనుక ఈ కంటైనర్లలో ముందు కొంత సరుకు వేరేదేసి వెనక ఈ బాటిల్స్ పెట్టి తీసుకురావడం అన్నటువంటిది ప్రారంభమైంది. ఇంకెక్కడక్కర్లా ప్రతి మద్యం దుకాణాన్ని ఒక భారీ ఎత్తున ఎక్సైజ్ డిపార్ట్మెంటు, పోలీసు కలిసి కనుక సోదాలు చేస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ట్యాక్స్ చెల్లించినటువంటి గోవా నుండి వచ్చిన మద్యం కుప్పలు తెప్పలు దొరుకుతుంది, కోట్ల రూపాయలు దొరుకుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇది జరుగుతూ ఉంది. దీని వెనకాలన ఖచ్చితంగా ఆ షాపుల యజమానులు ఉంటారు. ఆ షాపుల యజమానుల మీద రాజకీయ పరమైనటువంటి అధికార పక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు.